మీరు ఏ నైట్కి పోతే ఆ నైట్కి వస్తారు చేస్తారు. ఇంట్లో ఫ్యామిలీస్ అంటే అందరు మెంటాలిటీ ఒక తిరిగి ఉండదు కదా. అందరు సపోర్ట్ చేయాలని కూడా అన్ని కూడా సతాయించినా కూడా వెళ్తున్నాము, చేస్తున్నాము, వస్తున్నాము. ఓ పండగ రోజు బతుకమ్మ పండగకి వెళ్తాము, అక్కడ మమ్మల్ని ఆనే కూర్చోబెడతారు. వినాయక చవితి వస్తే అక్కడ కూర్చోబెడతారు, ఎగ్జామ్స్ వస్తే అక్కడనే కూర్చోబెడతారు. ఏడవైనా మేము ఆశలు మాత్రం పని చేయడానికి పక్కా గుర్తుకొస్తాము. కానీ శాలరీ ఇచ్చేయడానికి ఎందుకు గుర్తుకు రావట్లేదు? అసెంబ్లీ సమావేశంలో మేము ఎందుకు గుర్తుకు రావట్లేదు? మొన్న సీతక్క చెప్పింది, వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చింది. అది ఎప్పుడు ఇస్తుందా, రేపు ఇస్తుందా, ఎప్పుడు ఇస్తుందని కాదు, ఆమె చెప్పిన మాట ఆమె నిలబెట్టుకుంటుంది. సేమ్ మాకు కూడా మేనిఫెస్టోలో పెట్టినట్టుగా మాకు కూడా ఫిక్స్డ్ వేతనం అనేది కావాలి, ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం కావాలి. దాని గురించి మేము కొట్లాడుతున్నాం. లీవ్లు మా పై అధికారులు ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. సంవత్సరంలో 20 ఉంటే వాళ్ళకి 30 ఉంటాయి, మాకు ఒక రోజు ఉండదు. 24 hours మేము చేస్తూనే ఉండాలి, పోవాలి, చెయ్యాలి. ఎందుకంటే అమ్మ మీకు రూల్, అది పైనుంచి ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ ఇక్కడ దాకా తీసుకొచ్చిన వాళ్ళకి కింద నుంచి పోయి ఆర్డర్ ఎందుకు తెలియట్లేదు? ఫస్ట్ ఇప్పుడు పైనుంచి మీకు ఆశలు ఉన్నారు, వాళ్ళతో సమగ్ర సర్వే చేయించుకోండి, వాళ్ళకి ఈ సర్వే చేయించుకోండి, వాళ్ళకి ఆ సర్వే చేయించుకోండి, అన్ని గుర్తుకొస్తుంది. కానీ కింద ఉన్న ఆశలకు వెళ్ళింది బాధలు ఉన్నాయమ్మా. పోనీ మీకు ఇంత వర్క్ చేస్తే మీకు గింత ఇస్తాము, గింత కాదు గంత అని ఒక విషయం అంటే మాట్లాడాలి కదా. నువ్వు ఏమి మాట్లాడకుండా మీ విషయంలో మీరు వెళ్ళిపోతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు పోలీసులను అందరినీ చేయడము, వీళ్ళని ఆశల మీదకి ఎదురేయడం, ఆడపిల్లల మీదకి అట్లా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మేము మాట్లాడడం అంటే మా కొట్లాడ కోసం మేము కొట్లాడుతున్నాం. మా బాధకు మా బాధ అవుతుంటే మాకు వస్తుంది. మీకు చెప్పినంత మాత్రం మీకు అర్థం కాదు. ఒక రోజు ఒక ఏరియాలోకి వచ్చి ఒక ఐఆర్ ఆఫీసర్ అయినా ఒక ఏరియాలోకి వచ్చి ఒక పేషెంట్ తోటి మాట్లాడినప్పుడు తెలుస్తుంది. ప్రతి హౌస్ టు హౌస్ పోయడం చేస్తారన్న నమ్మకం అయితే ఉంది, 50% ఉంది. ఎందుకంటే మేనిఫెస్టో ఉంది. మాకేందంటే చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. కానీ ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు? రీజన్ కావాలి. చేస్తా అన్నాడు, లాస్ట్ వచ్చే వరకు ఆయన పోయిండు. ఏం చేస్తాడు? అప్పుడు శాలరీ పెంచిందన్న. దీనికి ముందు కూడా ఏమన్నా ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా, అప్పుడు వచ్చేది ఉండే. యాక్చువల్ గా కేసీఆర్ గారు చేసేది ఉండే. ధర్నా చేసినాక చేసిండు ఆయన. 106 రోజులు. చూడండి, అంటే మళ్ళీ 106 రోజులు చేయమంటారా? మీరు అదే అంటున్నారు కదా అన్న, మళ్ళీ 106 రోజులు చేయమంటారా? డ్యూటీలో వదిలేసి ఇక్కడ చూసుకుంటే కూర్చుంటాం. ఇక పిల్లల్ని ఇప్పటికి ఆల్రెడీ ఇప్పుడు డ్యూటీ చేయబట్టి అదే అన్న, ఇప్పుడు పిల్లల్ని వదిలేసి ఆల్రెడీ హస్బెండ్ వదిలేసి తిరుగుతున్నాం. ఏఎన్సీ వాళ్ళతో అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళతో తిరుగుతున్నాము. పిల్లలకి ఇంజక్షన్ అంతా ఇస్తున్నాం. ఇప్పుడు అందరు నాళ్ళ నీళ్ళు వదిలేసి రమ్మని కూర్చోమంటే అట్లా కూడా చేస్తాం. మరిగా ఇప్పుడు ఎవరు ఎన్ని అవార్డులు ఇచ్చినా మాకైతే ఏం రాదు కదా, ఒక డబ్బులు వస్తేనే కదా. మరి అది ఇంకెట్లా గుర్తు చేయాలి చెప్పండి అన్న, మీరైనా ఐడియా ఏమైనా చేస్తాం. మరి ఎట్లా గుర్తు చేయాలి చెప్పండి? మొదటి పిల్లర్ మేమే అన్నప్పుడు మమ్మల్ని ఉండండి, మొదటి పిల్లర్ అన్నప్పుడు భూలోకానికే దించేస్తారు. మాకు విలువనే లేదు. పని దగ్గర మా పేరు గ్లోబల్ లీడర్స్. ఇంట్లోకి వస్తే ఏం ఉండదు, మా పేరు మాత్రం గ్లోబల్ లీడర్స్. అక్కడ కనబడతారు, ఇక్కడ ఏం కనబడం. అది మేము సమ్మెలో కూర్చున్నప్పుడు అమ్మ మాకు ఓటేయండి, మేము ఫిక్స్డ్ చేస్తాము కంపల్సరీగా, మీరే మొదటి మెట్టు లాగా ఉన్నారు. మొదటి మెట్టు ఎక్కుతేనే బిల్డింగ్ చేరగలుగుతామమ్మా. ఒక బిల్డింగ్ కి పిల్లర్స్ ఎంత మెయిన్ ఇంపార్టెంట్, మీరు అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. మీతోనే మేము, మాతోనే మీరు అన్నంతగా హామీలు ఇచ్చి ఇప్పుడు ఎందుకు మేము కనిపించట్లేదు సార్? మా బాధ మీకు అర్థం కావట్లేదా? ఎన్ని వ్యాధులు వస్తున్నాయి. కోవిడ్ టైంలో కూడా మేము ఎంత సర్వీస్ చేసినాం. అందరు అసలు డోర్ తీస్తేనే కోవిడ్ వస్తుందేమో అన్నంతగా భయపడుతుంటే కూడా మేము వెళ్ళి వాళ్ళ తలుపు తట్టి మరి వాళ్ళకి మెడిసిన్ ఇది వేసుకోండి అమ్మా, భయపడకండి, ఈ టాబ్లెట్స్ వేసుకోండి, ఇది అది. మా చిన్న పిల్లల్ని, మా ఇంట్లో వాళ్ళని, మా హస్బెండ్స్ని ఎవరిని కూడా మేము లెక్క చేయకుండా కోవిడ్ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వీస్ చేసి వచ్చినప్పుడేమో మాకు WHO అవార్డు ఇచ్చింది. అక్కడి వరకు మా సర్వీస్ కనిపించినప్పుడు మాకు ఫిక్స్డ్ వేతనం చేయడానికి ఎందుకు మేము కనిపించడం లేదు? మా బాధలు కనిపించట్లేదా? మేము ప్రైవేట్ లో వర్క్ చేసే వాళ్ళకి కూడా ఫిక్స్డ్ వేతనం ఉంది సార్. ప్రైవేట్ వాళ్ళకి ఫిక్స్డ్ ఉంది, వాళ్ళకి ESI PF ఉంది. మేము చేసేది హెల్త్ డిపార్ట్మెంట్ అయినప్పటికీ మాకు ESI లేదు. మాకు రోగాలు వచ్చినా దిక్కు లేదు, మేము చచ్చిపోయినా కూడా మాకేం దిక్కు లేదు. మట్టి ఖర్చులు అంటారు, ఇవ్వంటారు, అవ్వంటారు, ఏ మొహానికి ఉండదు. కనీసము మాకు జ్వరం వచ్చి పడుకున్నామంటే కూడా అమ్మ మీకు తగ్గిందా, మీరు ఎట్లున్నారు అని చెప్పేసి అడిగే వాళ్ళు కూడా లేరు సార్. అమ్మ డ్యూటీ చేయాల్సింది అంతే, నీకు జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకొని ఉంటే మాకేం చెప్తున్నావు, అక్కడికి వేసింది వెళ్ళాలంతే, చెయ్యాలంతే. 1000 పాపులేషన్ వచ్చినాయంటే ఫస్ట్ ఆమె సిస్టర్ కే ఫోన్ చేస్తుంది, ఆశా వర్కర్ నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు పోవాలి నైట్ 2 అయినా సరే 3 అయినా 1 అయినా సరే ఆమె వెంబడి పోవాలి. ఆమె తల్లి బిడ్డ క్షేమంగా ఉంటేనే నీ ఉద్యోగం, లేకుంటే లేదు, తీసేస్తాం. సంతకం పెట్టండి అంతే. మీరు సావనన్న బతకనన్న బతకండి అంతే.
అది సమస్యలు 1,00,000 రూపాయలు తీసుకున్నా అది మాకు 10,000 9,000 ఇచ్చేటోళ్ళని మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు. కొల్లాపూర్ నుంచి మేము ఇంత దూరం సాగు బతుకులు వచ్చినాం అంతే. రేపు రాకపోతే సంతకం పెట్టు, నువ్వు దిగిపో, నీకెవరో కార్యదర్శిని పెట్టుకొని దిగిపో, నువ్వు ఇంకో కొత్తది ఎక్కుతుంది డాక్టర్ చెప్తే దిగిపోవాల్సిందే నువ్వు. దింపేది ఎట్లా దింపేస్తా సార్? 100 రూపాయల నుంచి మేము కష్టపడుతున్నాం కదా, 18 ఏళ్ళ నుంచి 100 రూపాయల చేతి నుంచి ఇప్పుడు దిగిపోండి, ఎట్లా దిగిపోతాం సార్? మేము ఎట్లా దింపేస్తారు సార్? ఎందుకు దింపేస్తారు సార్? మీరందరూ ఏరా సార్ దింపేస్తే మాట్లాడనికే ఎందుకున్నారు సార్? ఎందుకు ఓడాడుతున్నాం ఇంతమందివి అని? దింపేనికనే ఉన్నాం, ఇంత దూరం వచ్చాము మేము. ఇంత దూరం దింపేనికనే ఉన్నాం అక్క. ఏమో 100 రూపాయలు బతుకుతున్నాం మేము. అత్తకు మొగునికి పిల్లలకి అందరూ బెదరుకొని వచ్చినాం. సంవత్సరం మొత్తం చేస్తే 2,000 రూపాయలు ఇచ్చారు సార్. 2 సంవత్సరాలు చేస్తే 2,000 రూపాయలు ఇచ్చారు. 18 ఏళ్ల నుంచి చేస్తున్నాం. ఇప్పుడు అప్పుడున్న సిస్టర్ పెట్టుకోలే కదా, ఇప్పుడు కొత్తగా వచ్చిన సిస్టర్ దిగిపో నువ్వు అంటే సబ్సిడీ వెళ్ళిపో, నువ్వు అవసరం లేదంటది. పోయినా పెట్టించినాము ఎక్కడుందో కానీ కొత్తగా వచ్చినామదే ఇప్పుడు మాకు టార్చర్ ఎక్కువ ఉంటుంది. అట్లుంటుంది సార్. మేము ఎంత కోవిడ్ టైంలో కూడా మేము వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటి మనుషులు ఆమె భర్తనే ఆమెకు సర్వీస్ చేయలే కానీ మేము సర్వీస్ చేసినాం సార్. మళ్ళీ వాళ్ళకి తిరిగి వచ్చి మేము ఇంటి మా పిల్లలకు కూడా కోవిడ్ తెచ్చిపెట్టినాం కానీ అంతా సచ్చుకుంటా మేము కష్టం చేసినా కానీ ఈ ప్రభుత్వానికి కనికరం లేదు సార్. ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది మీరు? ఈ ఏజ్ లో కూడా ఇక్కడ రావాల్సిన అవసరం ఏముంది? ఎందుకంటే గతంలో మేనిఫెస్టో కూడా పెట్టిరని చెప్పేసి అంటున్నారు కదా, మరి ఇప్పుడు మీరు అధికారులను కలుస్తలేరా? ఏంది ఇది? ప్రజాపాలన, ప్రజల వద్దకి పాలన వస్తుంది అని చెప్పేసి ఇంత గొప్ప గొప్ప మాటలు చెప్తున్నారు. మరి ఇట్లా రోడ్ మీదకి రావడానికి గల కారణాలే? నా పేరు అనురాధ. నేను ఏఎంఎస్ నుంచి వచ్చిన. నేను 20 సంవత్సరాల నుంచి చేస్తున్నా. 50 రూపాయల కాడికే నేను చేస్తున్నా. 50 రూపాయలు అప్పుడు చెక్ ఇచ్చేవాళ్ళు. 50 రూపాయలు. ఆ 50 రూపాయలు తీసుకోవాలంటే సిగ్గు అవుతుండే మాకు, తెలుసా? అది ఐసిఐసి బ్యాంక్ లో చెక్ ఇస్తుండే మాకు 50 రూపాయలు. ఒక్కొక్కసారి అయితే తీసుకోకపోతుండే మా చెక్. అట్లా ఇప్పటి వరకు మేము ఇదే పారితోషకాలు ఇదే ఉంది. 20 ఏళ్ల నుంచి ఇదే ఉంది మాకు. ఎప్పుడు కూడా మాకు ఫిక్స్డ్ జీతం ఇస్తాము, మీకు ఈఎస్ఐ పిఎఫ్ చేస్తామని ఏ ప్రభుత్వం రాలేదు ఇంతవరకు. ఎవరు ఎన్ని ధర్నాలు చేసినా కూడా మమ్మల్ని కింది ఇట్లా అనుచేస్తున్నారు కానీ మా నుంచే పైకి బాగా మాకు ఇన్ఫర్మేషన్ పోతుంది. సర్వే చేయాలి, లెప్రసీ సర్వే చేయాలి, వ్యాక్సినేషన్ చేయాలి, కడుపుతో ఉన్న వాళ్ళని తీసుకుపోవాలా, పిల్లలకు వ్యాక్సినేషన్ వేపియాలి, పోలియో మేమే చేయాలా, బోనాలకు మేమే చేయాలా, హెల్త్ క్యాంపులు మేమే పెట్టాలా, కాలేజీల డ్యూటీ కూడా మేమే చేయాలా, కాలేజీలో కూడా ఎగ్జామ్ డ్యూటీ, మొన్న సమగ్ర సర్వే మేమే చేసినాం, ఎలక్షన్ డ్యూటీ మేమే చేయాలా. అన్నిటికీ ఆశ కావాలా. ప్రభుత్వం కింది స్థాయి నుంచి పై స్థాయికి దాకా ఇన్ఫర్మేషన్ పోవాలంటే ఆశ ఉండాలా. ఆశ అప్పుడు పనికొస్తుంది కానీ ఇట్లాంటి వాటిలకు ఆశ పనికిరాదు. అందుకే జీతము, ఫిక్స్డ్ జీతము, ఈఎస్ఐ పిఎఫ్ ఇవన్నీ మాకు ఇంతవరకు లేవు. ఇప్పుడు ఏజ్డ్ పర్సనల్ ఉంది, నాకంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు రిటైర్మెంట్ అయితే బెనిఫిట్ లేదు. వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఫింక్షన్ లేదు. వాళ్ళు ఇప్పుడు చాతగాని పరిస్థితిలో ఏం చేస్తారు? ఏ కొడుకు ఇప్పుడు ఇవాళ రేపు ఏ కొడుకు చూస్తుండే, ఏ కోడలు చూస్తుంది? కనీసం వాళ్ళు 20 ఏళ్ల నుంచి ఏదైనా ప్రైవేట్ జాబ్ చేస్తే వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ ఉంటే వాళ్ళకి ఆ డబ్బులు ఉంటుండే కదా, ఈఎస్ఐ పిఎఫ్ ఉంటే కూడా అవి చూసుకొని బతుకుతుండే. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది, సగానికి సగం మంది ఉన్నారు. వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదు గవర్నమెంట్. తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక అట్లనే చేసిండు రేవంత్ రెడ్డి, ఇట్లనే కేసీఆర్. మేము ఎన్నో ధర్నాలు 106 రోజులు ధర్నా చేసినాం మేము. కేసీఆర్ ఉన్నప్పుడు 106 ధర్నా చేస్తే మమ్మల్ని పిలిచి పిఆర్సీ పెంచితే మాకు 3,000 వచ్చింది. ఆయన ఫిక్స్డ్ 7,000 వేసిండు. అదే నడుస్తుంది కానీ ఇంతవరకు ఏది లేదు. అది కూడా పారితోషకం. ఎందుకంటే 1 ఇయర్ అవుతుంది కదా, 1 ఇయర్ అవుతుంది. 9,900కి దాంట్లో కూడా సగం వచ్చిన వాళ్ళు ఉన్నారు, మొత్తం రాని వాళ్ళు కూడా ఉన్నారు, తెలుసా? 5 ఏఎన్సీలు ఉంటేనే మాకు 9,900. గవర్నమెంట్ డెలివరీ ఉండాలి, వ్యాక్సినేషన్ ఫుల్ ఉండాలా. ఏ సర్వే అయినా కూడా మేము పోవాలా. పొద్దున్న నుంచి ఏ రాత్రి ఏ ఫోన్ వస్తుందో తెలియదు. ఏఎన్సీలు ఆమెకు ప్రెగ్నెంట్, ఆమెకు పెయిన్స్ ఏడ కనబడతలేడు కదా. మళ్ళీ సంవత్సరం నుంచి మాకు అండగా కాదు కదా, మా పక్కన కూడా ఏడగా అసలు ఒక్క మాట కూడా ఆశాన్ని కూడా ఆయన పడతలేడు. ఆయన ఇప్పటి వరకు ఆశాన్ని కూడా ఏడ పదం వాడలేదు. ఇప్పటి వరకు మా గురించి అసలు మాట్లాడనో లేదు. అదే మరి అప్పుడు వేరే ఉంటే ఇప్పుడు వేరే వేయండు కదా. గద్దెక్కిండు కదా, ఇప్పుడు గద్దె మీద కూర్చుండు. అందుకనే మమ్మల్ని అనొచ్చి దొక్కుతున్నారు. కానీ మేము మాత్రం అసలు ఏమి ఊరుకోము. ఈ ఫిక్స్డ్ జీతం వేసి ఈఎస్ఐ పిఎఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ ఫింక్షన్ చేసే వరకు మేము ఈ పోరాటం అయితే ఆపం. 9,900 ఉంది మాకు. అది కూడా పారితోషకాలు, శాలరీ అని లేదు, పారితోషకాలు. ఫిక్స్డ్ అని
లేదు. ఇప్పటి వరకు ఇప్పుడు టైం మొన్న ధర్నా వాళ్ళకి పోయి నెలకు ఒకసారి వాళ్ళకి గుర్తు చేయాలి, మాకు జీతం వేయండి, మా పారితోషికాలు వేయండి. పెద్ద పెద్ద వాళ్ళకేమో 31కే పడతాయి, మాకు మేము పోయి విజయలక్ష్మి మేడం పోయి ఒకసారి వాళ్ళకి గుర్తు చేసి తలుపు కొడితే వాళ్ళు వేస్తారు. అది కూడా లేకుంటే వాళ్ళ ఇష్టం అనమాట. మళ్ళీ మాకు కూడా కొత్త సంవత్సరం కదా, మా పరిస్థితి ఎవరు చూస్తారు? మమ్మల్ని ఎవరు చూస్తున్నారు? వాళ్ళకి కొత్త సంవత్సరం ఉండొచ్చు కానీ మాకు పాత సంవత్సరం ఇది, అంతే కదా. ఇప్పుడు మాతృ మరణాలు శిశు మరణాలు తగ్గినాయంటే ఆశ వల్ల. ఇప్పుడు టీబీ కూడా తగ్గిందంటే ఆశ వల్లనే, లెప్రసీ తగ్గిందంటే ఆశ వల్లనే. మేము చేయని సర్వే లేదు తెలుసా, మొత్తం సర్వేలు మేమే, A to Z సర్వేలు మేమే చేస్తున్నాం. పై స్థాయి ఉన్న వాళ్ళకి ఏం లేదు కానీ కింది స్థాయి ఉన్న వాళ్ళని తొక్కేస్తున్నారు. ఎప్పుడు ఏ ఆఫీసర్ వచ్చి ఆశ ఎక్కడ అని అడుగుతాడు స్లమ్లలో. ఆశ లేదా ఇక్కడ? ఆశ లేని పని లేదమ్మా, ఆశ ఉండాల్సిందే. ప్రజాపాలనలో కూడా మాకు హెల్త్ క్యాంప్ పెట్టింది ఆశలను తీసుకుపోయి. అప్పుడు గుర్తొస్తలేమా? ఆశలము ఏమి అవి కూడా మీకు ఇస్తున్నారు కదా 9,000 పారితోషికాలు, దాంట్లోనే మీకు చేసే పనికి అది సరిపోతుంది. అదే అంటున్నారు, అంతే చాలు. ఒక గ్యాస్ రేట్ ఏమో నూనె కాదు, గ్యాస్ రేటు పెరిగింది. ఇప్పుడు కొంతమంది మాకు మాత్రం ఫిక్స్డ్ జీతాలు ఏజీ అయిన వాళ్ళకు ఫ్యామిలీ బెనిఫిట్, అది రిటైర్మెంట్ బెనిఫిట్, ఈఎస్ఐ ఫిక్షన్, ఈఎస్ఐ పిఎఫ్ కూడా మాకు కావాలి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఎత్తిరు, ఏడాది నుంచి ఎక్కిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మాదంటే గతం అయిపోయింది కానీ ఇప్పటి వాళ్ళకి కూడా ఉండదు కదా. ఇప్పుడు రేట్లు వేరే ఉన్నాయి. ఇప్పుడు మేము సగం జీవితం అయిపోయింది మాది, ఇప్పుడు ఎక్కిన వాళ్ళకి కూడా కష్టం అవుతుంది కదా. అందుకని మాకు ఫిక్స్డ్ జీతం కావాలి, ఈఎస్ఐ పిఎఫ్, రిటైర్మెంట్ బెనిఫిట్, పెన్షన్, రిటైర్డ్ అయ్యే వాళ్ళకి పెన్షన్ కావాలి, ఉద్యోగ భద్రత. ఎంత మంది మేమైతే కరోనా వచ్చినప్పుడు పిల్లలు నిడిచిపెట్టి ఇల్లు నిడిచిపెట్టి కొన్ని మైళ్ళ దూరం నడుచుకుంటా పోయినాం తెలుసా. మాకు కూడా కరోనా వచ్చి ఎంత బాధపడ్డాము, మా ఇంట్లో పిల్లలకి మా భర్తలకి. ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఇల్లు కాల్ చేసిర్రు తెలుసా, ఇల్లు కాల్ చేయించింది నన్ను అయితే రియల్ గా. కిరాయి ఇంట్లో ఉంటే నన్ను ఇల్లు కాల్ చేయించారు ఓనర్స్, వేరే ఇల్లుకి పోయి మా చెల్లె వాళ్ళ ఇంట్లో పోయి ఉన్నా నేను. మేనిఫెస్టో పెట్టారు 18,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి. సో మీరు పెట్టినటువంటి మేనిఫెస్టోనే అడుగుతున్నాం. గతంలో మీరు ఒక పిల్లర్ లాగా, మొదటి పిల్లర్ లాగా, ఒక బేస్మెంట్ లాగా ఆశా వర్కర్లు అని చెప్పేసి కూడా ఇదే రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి ఇదే రేవంత్ రెడ్డి గారికి కూడా సూచనలు చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ప్రభుత్వం వీళ్ళ వైపు చూస్తుందా లేదా అనేది